పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసినటువంటి శశిధర్ గౌడ్ అలియాస్ నల్ల బాలు పైన పెట్టిన రామగుండం సిసిఎస్ పోలీసులు పెట్టినటువంటి సుమోటో కేసును పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి కొట్టివేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి వాదోపవాదంలో నల్ల బాలు పైన ఉన్నటువంటి సుమోటో కేసును కొట్టివేస్తూ ఇద్దరు 10,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. అయితే నిన్న రాత్రి సమయం కావడంతో ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి ఆధ్వర్యంలో కూడా, అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్, అలాగే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పెద్దపల్లిలో ఉన్నటువంటి కోర్టు వద్దకు రావడం జరిగింది. 10,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించిన తర్వాత జూనియర్ సివిల్ జడ్జి మంజుల నల్ల బాలుకు పైన ఉన్నటువంటి సుమోటో కేసును కొట్టివేయడం జరిగింది. దీంతో రిలీజ్ ఆర్డర్ ఇవ్వడంతో ఈరోజు నల్ల బాలు కరీంనగర్ జిల్లా నుండి కూడా విడుదల కావడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధిలో భాగంగా అడ్డగుంటపల్లిలో ఉన్నటువంటి ఏండ్ల నాటి చింత చెట్టును రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నరికివేయడం జరిగింది. అయితే ఎన్నో ఏండ్ల నుండి కూడా ఆవాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి వేలాది కొంగలు కూడా ఈ యొక్క చెట్టును నరికివేయడంతో చాలా కొంగలు కూడా ప్రాణాలు కోల్పోయి, మరికొన్ని కొంగలు పెట్టినటువంటి గుడ్లు కూడా పగిలిపోవడం జరిగింది. దీంతో ఆ కొంగలంతా కూడా పెద్ద ఎత్తున కూడా అరుపులు చేయడం జరిగింది. అయితే ఇలా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఈ విధంగా వన్యప్రాణులను సంరక్షించాల్సినటువంటి అధికారులు ఈ విధంగా చేయడం ఏంటి, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, దీనికి గల కారణాలు ఎవరు, దీనికి కారకులు ఎవరు అంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని న్యాయవాది కేసు వేయడం జరిగింది. అయితే దీని పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కొంగల అరుపులను, అలాగే చనిపోయినటువంటి కొంగ పిల్లలను చూసి కూడా పెద్ద ఎత్తున కూడా చాలా బాధ వ్యక్తం చేయడం జరిగింది.